అలాంటి జూయిష్ కల్చర్ నుంచి వచ్చిన ఎవరైతే జెఫ్రీ ఎప్స్టీన్ ఉన్నాడో వాడు దేవుని ఎప్పుడైతే తెలుసుకోవడం మానేశాడో, దేవుని తన హృదయంలో పెట్టుకోవడం మానేశాడో, వాడు చేసే పనులు ఏంటో తెలుసా? చిన్నపిల్ల రక్తం తాగేసి మాంసాన్ని వండుకుని తినేశాడు. దేవుని గురించి తెలియకపోతే ఈ సమాజంలో జరిగిన భయంకరమైన పరిస్థితుల్లో కొన్ని పరిస్థితులు ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో వింటున్నాం. ఆ ఎగ్జాంపుల్ చెప్పే ముందు ఒక వాక్యాన్ని మనం చూద్దాం. ఓషియా గ్రంథము 4వ అధ్యాయం, ఓషియా గ్రంథము 4వ అధ్యాయం, ఓషియా గ్రంథము 4వ అధ్యాయం మొదటి వచనం చూడండి. ఓషియా గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనం. ఇశ్రాయేలు వారలారా, యెహోవా మాట ఆలకించుడి, కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవట చూసి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యం ఆడుచున్నాడు. ఇప్పుడు చెప్పండి, దేశమందు ఏమి లేదట? యెహోవాను గూర్చిన జ్ఞానం లేదట. దేవుని గూర్చిన జ్ఞానం లేని సమాజంతో దేవుడు ఏం చేస్తాడంటే ఆర్గ్యుమెంట్. ఇంతకు ఆర్గ్యుమెంట్ చేస్తాడో, దేవుడు ఎప్పుడైతే అక్కడ లేడో అక్కడ రాస్తున్నాడు చూడండి పదాలు. చదవమ్మా అదే. ఇశ్రాయేలు వారలారా, యెహోవా మాట ఆలకించుడి, సత్యమును కనికరము దేవుని గూర్చిన జ్ఞానము దేశమందు లేకపోవడం. దేశమందు దేవుని గూర్చిన జ్ఞానం లేకపోతే ఆ ముందు పదాలు రాస్తున్నాడు ఏమని? ఒకడి పట్ల ఒకరి కనికరం ఉండదు, సత్యం ఉండదు, నిజాన్ని మాట్లాడాలి. ఇందాక తమ్ముడు చెప్తున్నాడు యథార్థత అంటే నా యథ నుంచి నేను లోపల ఎలా ఉన్నానో బయట కూడా అదే వ్యక్తిత్వంతో ఉండాలన్నా ఆ తత్వం మానవులకు దాపరించదు. దేవుని గూర్చిన భయం ఉంటేనే, దేవుని గూర్చిన జ్ఞానం ఉంటేనే, దేవుని గూర్చిన స్పృహ ఉంటేనే ఒక సాటి మనిషిని ఎలా చూడాలో మనిషికి అర్థమవుతుంది. నిన్న మొన్న చూసారు లేదో వార్త తిరుగుతుంది, ప్రజెంట్ నైట్ కూడా నేను చూశాను. ఈ పనికి మాలిన ప్రభుత్వాలు వచ్చిన దగ్గర నుండి ఈ 30 ఏళ్ళ రాజకీయాల కోసం నేను చెప్తాను. ఈ పనికి మాలిన ప్రభుత్వాలు, ఈ 30 ఏళ్ళ రాజకీయాలు మళ్ళీ చెప్తాను డిస్క్రిప్షన్, మళ్ళీ ఏదో పార్టీని అంటారు ఈ పనికి మాలిన. ఈ 30 ఏళ్ళ రాజకీయంలో మీరు చూడండి, ఈ పనికి మాలిన రాజకీయాలు వచ్చిన దగ్గర నుంచి మేకలను చంపునట్టు, కోళ్ళని చంపునట్టు ఎంత జడ్జాగా మనుషులను చంపుతున్నారండి. అంటే పవర్ అనేది, పదవి అనేది మనుషుల్ని కట్టలు ఉంచదు, ఇంకా పనికి మాలిన చేస్తుంది. అధికారం అనేది మనిషికి నైతికత నేర్పించదు. మనిషికి పదవులు, ఓటింగ్ అనేవి ఒక సిస్టమేటిక్ లైఫ్ని అలవరచమంటే అలవరచు. చూసారు లేదు వీడియో? ఆడెవడో పనికి మాలినోడు ముఖం మీద కాలేసి, ఆ ముఖం మీద కాలేసి చావరా నువ్వు మా పార్టీ కాదు అంటున్నాడంట. పార్టీ కాకపోతే చంపేసుకుంటారట్రా. అవుతున్నాను. ఈ గెలిపించుకున్న నాయకులు దొంగలమట, ఆ పోయిన నాయకులు దొంగలమట. ఆడో దొంగ, ఈడో దొంగ, ఈ దొంగలందరూ గెలిపించుకున్నారు. అందుకే సమాజంలో చెప్పిన దొంగల సమాజం అయిపోయింది. మీరు భయము, భక్తి, ఒక యథార్థత, మనుషుల పట్ల నైతిక స్పృహ ఎందుకు లేదంటే, నేను అడుగుతున్నా, ఏ పార్టీ గెలిచినా ఏమి ఎరగదీసేది ఏముండదు. మన ఎమ్మెల్యేలు ఏమి ఎరగదీయరు, మన ఎంపీలు ఏమి ఎరగదీయరు, మన పంచాయతీ పోటీగాడు కూడా ఏం చేయండి. మళ్ళీ చెప్తున్నాను, ఎవడు ఏమి చేయడు. ఎందుకంటే వీళ్ళ పోగేసుకోవడానికి తప్ప మనిషికి నైతికతలు నేర్పించే పదవులుగా పవర్స్ ఏవి పనికి రావని అంటున్నాడు. దేశమందు ఉండాల్సిందే ప్రధానమంత్రి కాదు, ముందు దేశమందు ఉండాల్సిందే ముఖ్యమంత్రి కాదు, దేశమందు ఉండాల్సింది ఎమ్మెల్యే ఎంపీలు కాదు, దేశమందు ఉండాల్సింది పంచాయతీ మెంబర్స్ కాదు, దేశమందు అన్నిటికన్నా ముఖ్యంగా ఉండాల్సిందే దేవుని గురించిన జ్ఞానం ఉండాలి. ఆ దేవుని గురించిన జ్ఞానం అంటే ఈ దేవుడు, దైవభక్తి అనేది కూడా అది సరి అయిన ఆర్డర్లో లేకపోతే అది మళ్ళీ ఏం చేస్తుంది? మత విద్వేషాలు రెచ్చగొట్టి మా మతం వేరు, మీ మతం వేరని మళ్ళీ ఆ దేవుడి పేరు మీద మతంతో చెప్పుకుంటారు. అందుకే దేవుని గురించిన అవగాహన లేకపోతే సత్యం ఉండదు, కనికరం ఉండదు, ప్రేమ ఉండదు, అనురాగం ఉండదు. మనుషులు ఎట్లా తయారవుతారంటే ఇక ఎక్స్పెక్ట్ చేయలేము, మన ఊహలకు కూడా అంటారు. మరో రిఫరెన్స్ చూడండి ఒకసారి. రోమిలికి రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. వారు మానవులు తమ మనస్సులో దేవునికి చోటియనొల్లకపోయారు గనుక ఇక ఎక్స్పెక్ట్ చేయలేమంట వాళ్ళు చేసే పనులు. మనస్సులు అంటే నా హృదయంలో దేవునికి స్థానం లేకపోయినా, దేవుడి పట్ల సరైన అవగాహన నాకు లేకపోతే ఇక కార్యాలు ఎలా ఉంటాయంటే, అరే ఇవి చేయకూడదనే కాన్షియస్ మనిషికి పూర్తిగా చచ్చిపోతుందంట. అంటే ఇది చేయకూడని, అంటే ఇవి చేయకూడదని కూడా అనిపించదట. వాళ్ళు ఎలా ఉంటారంటే
దుర్నీతి చేత, దుష్టత్వము చేత, లోభము చేత, ఏరస చేత, మత్సరము చేత, నరహత్య చేత, కపటము చేత, వైరము చేత నిండుకొని కొండాలు, అబద్ధాలు, దేశాలు, హింసలు, అహంకారులు, బిల్డప్ అంటే తన గురించి సెల్ఫ్ గ్లోరీ అంటే దాన్ని ఏమంటారంటే తెలుగులో బెంకమలాడడం అంటే పడాయి కబుర్లు, ఇంకా చెప్పాలంటే చెడ్డవాటిని కల్పించేవారు, తల్లిదండ్రులకు అసలు ఆనర్ చేయాలని ఇంకిత జ్ఞానం ఉండదు, మాటిచ్చి మాట చెప్తారు, అనురాగరహితులుగా ఉంటారు, నిరుద్ధులు అంటే ఇంకా ఏ విషయంలో కూడా వాళ్ళ గురించి చెప్పడానికి ఏ విషయాలు ఉండవు. ఇట్టి కార్యాలు అభ్యసిస్తున్నా ఇవి మరణ సంబంధమైన కార్యాలని తెలిసిన, దేవుడు అనే ఒక కాన్సెప్ట్ ఉంటే అవి ఖచ్చితంగా నరకానికి పోయాయని తెలిసిన అవన్నీ ఎరిగే ఇష్టపూర్వకంగా చేస్తారంట. మీరు జాగ్రత్తగా వినండి, దేవుడు అనే ఒక వ్యక్తిత్వం మీద అవగాహన మనకు లేకపోతే ఇక మనిషిని పట్టుకోలేమంటే పట్టుకోలేము. ఆర్జీవి తెలుసుగా, తెలుసా తెలీదా? తెలుసు. ఈ క్లిప్ ఆయన చూసినా నో ప్రాబ్లం, ఎందుకంటే ఆయన చెప్పిన స్టేట్మెంటే నేను చెప్తున్నాను. మొన్న సమంతనన్నా సమంత వరకు తీసిపోరు వీడియో, మీరు గెలక్కండి, ఇంకా నన్ను గెలకొద్దు. సమంతనన్నా సమంత వరకు పోయింది వీడియో, ఇప్పుడు మళ్ళీ రాంగ్ వెళ్ళనీయాలనే అంటున్నాను నేను. సమంత అని చెప్తే సనాతన ధర్మం కూడా ఒకటి వచ్చి అదిగో చూసారా మన సనాతన, మీ సనాతన మా సమంతనన్నాం, మిమ్మల్ని ఎవరన్నారు? క్రిస్టియన్ మూలాలు వదిలేసామని చెప్పాం. మనోళ్ళు కొంతమంది అటు ఇది లేకుండా మళ్ళీ దాన్ని కట్ చేసి రాకలే, పోనీ వదిలేయండి, ఎవడే వాడినా కానీ మనం వెళ్తున్నాం. హైవే మీద ఉన్నప్పుడు స్పీడ్ బ్రేకర్లు వస్తాయి, చెప్పండి, ఆగరు. హైవే మీద ఏం చేస్తారు చెప్పండి? తొక్కుని పోతారు. కామెంట్లు రీకామెంట్లు ఇవన్నీ అంతే. హైవే మీద వెళ్తున్నప్పుడు ఎదురు సరే. ఆర్జీవి ఒక మాట అన్నాడు, రామ్ గోపాల్ వర్మ ఏమన్నాడంటే, సార్ మీరు దేవుణ్ణి నమ్ముతారా నమ్మరా అని అడిగితే ఆయన అన్నాడు, దేవుడు నమ్ముతారా నమ్మరా అన్నది ఆర్గ్యుమెంట్ కాదు, కానీ నా విషయానికి వచ్చేసరికి నేను నమ్మను అన్నాడు. ఎందుకు నమ్మరు సార్ అంటే, ఉన్నా నమ్మను అన్నాడు. ఎందుకు నమ్మరు సార్ అంటే, నేను దేవుడు అనే ఒక ఆబ్జెక్ట్ నేను నమ్మితే, దేవుడు అనే ఒక వ్యక్తిత్వాన్ని నేను నమ్మితే నేను స్వేచ్ఛగా బ్రతకలేను అన్నాడు. ఇప్పుడు చెప్పండి, స్వేచ్ఛ అనే దాంట్లో, స్వచ్ఛందవాదం అనే దాంట్లో ఏమని చెప్పిన సిన్ ఉంది. ఆ సిన్ని ఫ్రీడంతో నేను లైఫ్లో జీవించాలి అంటే పాపం చేస్తున్నప్పుడు భయము, బిరుకు, బెదిరింపులు, ఏ ఆందోళన లేకుండా సిన్ని నేను ఎంజాయ్ చేయాలి అంటే ఆబ్జెక్ట్ ఏమన్నా కూడా చెప్పండి, దేవుడు అని ఒక కాన్సెప్ట్ ఉండకూడదు. అందుకే నేను ఏమంటానంటే, దేవుడు ఉన్నాడని నేను నమ్మితే నేను స్వేచ్ఛగా తప్పుడు పనులు చెప్పండి చేయలేను. అంతకు దేవుడు ఉన్నాడని నమ్మరు అని అడుగుతున్నాను. దేవుడు ఉన్నాడని నమ్మకపోయినా, దేవుడిని తన హృదయంలో పెట్టుకోకపోయినా యూదుడు, ఒక యూదుడు అనగా ఎవరంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ తల్లుల గర్భంలో ఉంటే, వాళ్ళ తల్లుల గర్భంలో ఉన్నప్పుడే తోరా చదువుతారు, వాళ్ళ తల్లుల గర్భాలు ఉన్నప్పుడే తాల్ముడ్ స్టోరీస్ వింటారు, వాళ్ళ తల్లుల గర్భాలు ఉన్నప్పుడే 10 కమాండ్మెంట్స్ బట్టి పడతారు, వాళ్ళ తోరాలు చదువుతారు, 10 కమాండ్స్ చదువుతారు, వాళ్ళ తల్లుల గర్భాలు ఉన్నప్పుడే పాత నిబంధన బాగా చదువుతారు, ఇతిహాసాలు బాగా చదువుతారు. అలాంటి జూయిష్ కల్చర్ నుంచి వచ్చిన ఎవరైతే జెఫ్రీ ఎప్స్టీన్ ఉన్నాడో, వాడు దేవుడిని ఎప్పుడైతే తెలుసుకోవడం మానేశాడో, దేవుని తన హృదయంలో పెట్టుకోవడం మానేశాడో, వాడు చేసే పనులు ఏంటో తెలుసా? చిన్నపిల్ల రక్తం తాగేసి మాంసాన్ని వండుకుని తినేసాడు. తినేసినట్టు ఉన్నాడా? తినిపించేశాడు. ఎవరికి తినిపించేశాడు? మీరు స్టడీ చేయండి. ఇప్పుడు మనం ఏం చెప్పట్లేదు, 3 లక్షల ఫైళ్ళు అందుబాటులో ఉన్నాయి, ఎగ్జిబిషన్లో పెట్టారు చూడండి, మీరు కావాలంటే మేలేటని అడగండి, ఎత్తుక్కొని చూడండి. చాలా దారుణాలు ఉన్నాయి అందులో, 1-2 కాదు, ఇంకా కొన్ని వీడియోస్ అయితే చూడలేము కూడా, కొన్ని పిక్స్ అయితే అలా చూడలేము, అవి డైరెక్ట్గా ఓపెన్ అవుతున్నాయి. అయితే అందులో వాళ్ళు చేసింది అంటే మీరు చూడండి, వాళ్ళు చేసిందట వాడి దగ్గర ఒక అంటే వాడు మెడికల్ టెంపర్లో ఇది నా దగ్గర నాలెడ్జ్ అన్నాడు. రెండోది వాడి దగ్గర ఒక ఫెయిత్ ఉందట, ఐడల్ ఫెయిత్ తోటి ఉందట. ఈ రెండింటిని బేస్ చేసుకుని వాడు చేసిన పని, జెఫ్రీ ఎప్స్టీన్ చేసిన పని ఏంటంటే, వయసు అయిపోతున్నప్పుడు మనకు ఆందోళన కలుగుతుందా కలగదా? ఇప్పుడు తెల్లంటికలు వచ్చినాయి అనుకోండి, ఏంటి పరిస్థితి ఏంటి చెప్పండి? కాటుకలు ఎదుగుతారు. తెల్లంటికలు ఉన్నాయనుకోండి, ఇంకేం చేస్తారు చెప్పండి? తెల్ల వెంట్రుకలు పీకేకండి, అలా గోదరేజాలు కట్ చేయండి, ఇలా ఇదో యాడ్ మనకి తెల్లంటికల కోసం యాడ్స్ ఉన్నాయి, కాటుకలు ఉన్నాయి, ఇంకా మసి రాసేస్తున్నారు కొంతమంది. నన్ను అడిగితే తెల్లంటికలు బాగుంటాయి, నేను ఏదో సీరియస్గా చెప్తున్నాను. మిక్స్డ్ ఉంటే బాగుంటాయి, ఫుల్గా ఉన్నా బాగుంటాయి, కానీ ఉంచండి, పీక్కండి. అవి పీకారంటే ఇంకా గట్టిగా వస్తాయి. నేను చెప్తున్నాను, మరో మాట చెప్తున్నా, తెల్లెంటికలు ఏటో పవర్ ఎట్టు నాకు తెలదు, కానీ అది అన్నింటికి కానీ గట్టిగా ఎదుగుతుంది, కట్ చేసినా ఎదుగుతుంది. ఈ మధ్య నాకు వచ్చినాయి, అది ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. తెల్లంటికలు వస్తేనే టెన్షన్ అవుతాం, ముడతలు ఈ సైడ్ వస్తాయి, ఈ సైడ్ ముడతలు వచ్చినప్పుడు టెన్షన్ అవుతాం, ఈ లొట్టలు వచ్చినప్పుడు టెన్షన్ అవుతాం. ఏజ్ అవుతుందన్న సిమ్టమ్స్ మనకు కనబడుతున్నప్పుడు టెన్షన్ అవుతాం. మనకు ఉండే గుండెల్లో ఆశ ఏంటంటే ఎప్పుడూ హ్యాంగ్గా ఉండాలనుకుంటాం. అనుకోమా? నేను అలా అనుకోనండి, మదర్ తెరీసా తర్వాత నేను అన్నట్టు లుక్ ఇవ్వకండి, ముందే అనుకుంటారు మీరు హ్యాంగ్గా ఉండాలి అనుకోరా?
మీరు అనుకుంటారా చెప్పండి? ఎవరైనా అనుకుంటారు. యంగగా ఉండాలని అనుకుంటారు ఖచ్చితంగా. కానీ గమ్మత్తు ఏంటంటే యంగగా ఉండాలంటే ఏం చేయాలి? టిప్స్ చెప్తారు బయట. ఏమని? డ్రై ఫ్రూట్స్లో ఇవి తినండి, లేదంటే సీడ్స్ తినండి, లేదంటే పలానా అదేదో ఉంది, అదే మొల చెట్లు ఉంటుంది కదా దాని పేరు, అదే వాడుతున్నారు చాలామంది. అది ఇలాంటివన్నీ రాసుకుంటే కొంచెం స్కిన్ బాగుంటుంది అంటారు. కొంతమంది ఐస్ క్యూబ్స్ రాసుకుంటారు, రకరకాలు ఏం చేసినా మొత్తం మీద ప్రయత్నం చేస్తారు. కానీ ఎన్ని రాసినా ఎలకతోలు ఏడాది ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు కాదు. ఏది వచ్చిన తర్వాత ఖచ్చితంగా గేజ్ కనబడాల్సిందే. కనబడదా? ఖచ్చితంగా కనబడుతుంది. ఎవరికైనా కనబడుతుంది, ఖచ్చితంగా కనబడాల్సిందే. కానీ విషయం ఏంటంటే నువ్వు నేనేం చేస్తాం? సీడ్స్ తింటాం. నువ్వు నేనేం చేస్తాం? ఇంకా డ్రై ఫ్రూట్స్ తింటాం, ఫ్రూట్స్ తింటాం, ఇంకా ఏదన్నా కావాలంటే దానికి కావాల్సిన వాటర్ కంటెంట్ మనం తీసుకుంటాం. కానీ వీళ్ళు ఏం తిన్నారు చెప్పనా? యంగగా ఉండాలంటే వీళ్ళందరూ ఎవరో ఫేస్బుక్ వాడుతున్నారే, ఫేస్బుక్ అధినేత. ఇంకెవరు చెప్పినా? గూగుల్ అధినేత. ఇంకెవరు చెప్పినా? ఎలైన్ మాస్క్. తెల్లారితే నీ సూత్రాలు చెప్తాడు ఎలైన్ మాస్క్. ఇంకెవరు తెలిసిన? మాట్లాడితే భుజాల మీద వేసుకుని మేము నాస్తికులు చెప్పుకుని తెలుగు రాష్ట్రాల్లో తగలడిపోయిన గురువు స్టీఫెన్ హాకింగ్. ఇంకా చెప్తున్నాను అమెరికా ప్రెసిడెంట్. ఇంకా చెప్తున్నాను బ్రిటన్ రాజకుమారుడు, బ్రిటన్ పాత ఆవిడ. ఇంకా చెప్తున్నాను ఇలాంటి ప్రపంచ అధినేతలు, కుబేర్లు. ఇంకా చెప్తున్నాను ఈ రిలయన్స్ వాళ్ళు తమ్ముడు అని ఉన్నాడు, ఆడెవడో వీడు అనిల్ అంబానీ. వీళ్ళు ఒకటా రెండా? వీళ్ళందరూ వెనకాలంటే బాగా వినండి, వీళ్ళ వెనకాల ఉన్న అధినేత అంటే వీళ్ళందరినీ గ్రిప్పులు పెట్టుకున్నది ఎవరంటే జెఫ్రీ ఎప్స్టీన్. వీరందరికంటే ఇందులో ఈ అనిల్ అంబానీకి చెప్పాడు తర్వాత విషయం కానీ ఆర్గ్యుమెంట్. ఈ మెజారిటీ ఇప్పుడు చెప్పుకున్న పేర్లు ఫేస్బుక్ వాడు కానీ, గూగుల్ వాడు కానీ, బాగా వినండి, ఇప్పుడు టెక్నాలజీ ప్రపంచం నడిపిస్తున్నది. అమెరికా ప్రెసిడెంట్ కానీ, బ్రిటన్ రాజకుమారులు కానీ, వీళ్ళందరూ ఎవరినైనా మీరు చూడండి, వీళ్ళ సైంటిస్టులు కానీ, పెద్ద వాళ్ళు అందరూ అక్కడ వరకు ఎందుకు క్లోనింగ్ సైంటిస్ట్ కానీ, వీళ్ళందరూ చేసిన పనులు ఏంటంటే యంగా ఉండడానికట పిల్లల్ని కట్టేసి వాళ్ళని హింసకు గురి చేస్తే, వాళ్ళని బాధ పెడితే వాళ్ళు ఎక్కువ రెచ్చిపోతారు. ఆ బాధపడినప్పుడు వాళ్ళ బ్లడ్లో అట ఒక ప్లాస్మా రిలీజ్ అవుద్దట. ఆ టైంలో ఆ బ్లడ్ తాగితేనంట యంగా ఉంటారంట. నిజం. వాళ్ళు నమ్ముతున్నారు దాన్ని. ఆ బ్లడ్ తాగితే యంగా ఉంటామని ఆ బ్లడ్ తాగేస్తారు. ఏంటో చెప్పిన ఆ చిన్నపిల్ల మాంసం వండుకుని పిజ్జాలు బర్గర్లుగా తినేస్తారు. ఆ పార్టీ ఎప్పుడైనా అడిగాడట ఎలైన్ మాస్క్. ఈడు ఉన్నాడు కదా ఇప్పుడు, ఆగలేకపోతున్నాను పార్టీ ఎప్పుడో చెప్పండి త్వరగా ఆ దీవికి వచ్చేస్తాడు. దీవికి ఏ పార్టీ? చిన్నపిల్లలు తినే పార్టీకి త్వరగా వచ్చేస్తాడు. ఈ ఎలైన్ మాస్క్ సూత్రాలు మీరు సిగరెట్ ఎక్కడ స్టేటస్ పెట్టుకోడు. మీరు చూద్దాం డబ్బులు ఎలా సంపాదిస్తారు? చిన్నపిల్లలు తినే సంపాదిస్తారో డబ్బులు. స్పేస్లోకి పోవాలని అమెరికా వాడు వీడితోనే మాట్లాడాలి. మీరు చూస్తున్నారు లేదో, సముద్ర గర్భంలోకి పోవాలని వీడితోనే మాట్లాడాలి. మరి వీళ్ళందరూ చేసే కొండాకారి పనులు ఏంటంటే వీళ్ళ పల్లెడు చెప్పిన చిన్నపిల్లల రక్తం తాగేసి మాంసం తినేస్తారట. దేనికి రా యంగగా ఉండడానికి? మీరు కారణం చూడండి, ఎప్స్టీన్ ఫైల్స్లో ఉన్న వాళ్ళందరూ ఎంగేజ్లో ఉన్న వాళ్ళు ఉన్నారు లేదన్నా తెలియదు, కానీ ఈ వయసు అయిపోయిన ముసలోళ్ళు అందరూ ఉన్నారు చూసారు. అందరూ ఆ ముసలోళ్ళు ఎందుకు చుట్టూ తిరిగారు? చుట్టూ యంగ అయిపోదామని తిన్నారని అడుగుతున్నాను. జెఫ్రీని ఎవరు అంటే ఒక యూదుడికి దేవుడు తెలియకపోతే, ఒక యూదుడికి దేవుడి పట్ల స్పృహ లేకపోతే, ఒక యూదుడికి దేవుడి పట్ల జ్ఞానం లేకపోతే ప్రపంచాన్ని అలా తీసుకొచ్చి పాపంలో అలా కూర్చోబెట్టాడు జడ్జిగా. వాడు అమెరికా ప్రెసిడెంట్ కూర్చోబెట్టాడు, బ్రిటన్ రాజకుమార్ని కూర్చోబెట్టాడు. ఇంకా మీరు చూడండి, ఆడు తీసుకొచ్చింది గూగుల్ని కూర్చోబెట్టాడు, సైంటిస్ట్ని కూర్చోబెట్టాడు, ఫేస్బుక్ను కూర్చోబెట్టాడు. అడ్వాన్స్ టెక్నాలజీలో నోబెల్ ప్రైజులు అందుకున్న సైంటిస్టులు వరుసలో నిలబడిన కూడా తీసుకొచ్చాడు, కూర్చోబెట్టాడు. అందగత్తను కూర్చోబెట్టాడు, అందగాలను కూర్చోబెట్టాడు, డబ్బు ఉన్నోళ్ళని కూర్చోబెట్టాడు. వీడన్నీ చేసిన పనులు ఈ రక్తాన్ని వలికించే ముందు వాడు నమ్మింది అని చెప్పిన బయలు గుడి కట్టించాడు లోపల. బయలు గుడి. దీని మీద ఒక ప్రోగ్రామ్ చేద్దాం అనుకున్నా, మాకు టైం లేదు, సరిపోలేదు. ముందు బ్యాక్గ్రౌండ్ లేదు, అది వచ్చిన కూడా ఆ ఏదైతుందో వాడు కూర్చున్నప్పుడు, వాడు వధిస్తున్నప్పుడట ఒక బయలు గుడి కట్టుకున్నాడట. ఆడ అకౌంట్ నేమ్ కూడా బయలట. ఆ అకౌంట్ నేమ్ బయలు పెట్టుకుని ఆడు చేస్తున్న పని చిన్నపిల్లల్ని బయలుకి అర్పించారంట. మీరు బయలు స్టోరీ మీరు చదవండి. బయలుదేరుతూ ఉంటుందిగా బయలు. ఆడెవడని అడగండి, పాత నిబంధనలు ఉంటాడు. మొన్న ఇరాన్లో కాల్చారు, మీరు చూసారా? ఇరాన్ అంటే ఏంటంటే ఇంక అంతే సంగతులు. ఇంకా ఇప్పుడు గొడవ జరుగుతుందిగా ఇరాన్ అమెరికా వాడిని ఇజ్రాయెల్ని ఎక్కిరించడానికి ఇరానోడు తగలెట్టింది ఎవరంటే బయలుదేవత బొమ్మని ఇరానోడు ఎందుకు తగలెట్టాడంటే, మీరు మీ దేవుడి పక్షాన్ని ఉన్నామని చెప్పుకుంటాడు, మీరే అప్పుడప్పుడు బయలేపుకి తిరిగారా, మీరు తిరిగిన బయలుదేవుడేరా. ఇప్పుడు జెఫ్రీ ఎప్స్టీన్ కూడా రూపంలో ఈ పనులు చేయించండి. ఇస్రాయేల్కి గిల్లి కజ్జాలు పెట్టడానికి మొన్న ఎవరిని తగలెట్టాడు చెప్పండి? ఇరానోళ్ళు బయలుదేవత బొమ్మ తగలెట్టారు. చూడలేదా? చూడకపోతే అంతే సంగతి లెక్క.
ఇవన్నీ జరుగుతున్నాయి ప్రపంచం. అంటే బైబిల్లో ఏ సంగతులు అయితే రాయబడ్డాయో ఇప్పుడు ప్రజెంట్ మనకు కనబడుతున్న ఈ సంగతులను మీరు చూడండి, తెర మీద జరుగుతుంది. ఇవన్నిటి వెనకాల ఎంత కలుషితం, ఎంత యుద్ధం, ఎంత వాతావరణం, మనుషులు చంపుకుని తినడం, ఒకటి రెండు కాదు. ఇలాంటి పనులు ఎలా చేస్తున్నారంటే దాని వెనకాల ఒకటే సూత్రం, దేశమందు యెహోవాను గూర్చిన చెప్పండి జ్ఞానం లేకపోవడం. అంతే, దేవుని గుర్చిన జ్ఞానం లేకపోతే చేసే పనులు ఎలా ఉంటాయంటే ఉంటాయి. అక్కడ వరకు ఎందుకు జపాన్లో ఉంది. జపాన్లో కాస్ట్లీ ఆమ్లెట్ ఏంటో తెలుసా? అప్పుడే రాలిపోయిన పిండం, నెలలు నిండిపోకుండా రాలిపోయిన పిండం ఏదవుతుందో ఆ పిండానికి చాలా రేట్ ఎక్కువ. అందుకే జపాన్ ఎత్తిపోయింది ఆ మధ్య. పిండాలు తినేస్తారు, చిన్నపిల్లలు తినేస్తారు, చిన్న పిల్లలు తింటారు. 5 స్టార్ 7 స్టార్ హోటల్స్లో కాస్ట్లీ మెనూలు ఉండే ఫుడ్ ఇది. కాస్ట్లీ ఫుడ్ అంటే మనిషి తినేయడం ఏంటంటే తినేస్తున్నారు. ఈ తినేసే కాలాలు ఎందుకు ఇలా వచ్చాయంటే మనిషికి దేవుని గురించి చెప్పండి జ్ఞానం.